హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ పొద్దున్నే 6 గంటలకి మేము నిద్ర మొహాలు వేసుకొని కూర్చొని ఉన్నాం. ఎందుకంటే మాతో ఒక పెద్ద ఫ్రాడ్ అయింది. సో మా డాడీ ఏంటంటే బేసిక్లీ ఆన్లైన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేసేదానికని చెప్పి చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం వెబ్సైట్లో చెక్ చేస్తాం కదా, పొరపాటున ఏం క్లిక్ అయిందో, ఏ వెబ్సైట్ క్లిక్ అయిందో తెలియదు, కానీ స్కామర్స్కి మా డాడీ మొబైల్ నెంబర్ దొరికింది. వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాగా ఫేక్ ఐడి కార్డు, ఫేక్ వాట్సాప్ అన్నీ క్రియేట్ చేసుకొని మా డాడీకి ఒక లింక్ పంపించారు. ముందైతే బాగా ఫోన్లో మాట్లాడి అంతా కన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఎంప్లాయీ అది ఇది అని చెప్పి బాగా మాట్లాడితే ఏమన్నారంటే మీకు క్రెడిట్ కార్డ్ రావాలంటే ఒక లింక్ పంపిస్తాము, లింక్ అని కూడా కాదు, అదొక యాప్ మాదిరి పంపిస్తాం, దాంట్లో ఫామ్ ఫిల్ చేయండి అన్నారు. మా డాడీ దాన్ని ఏందో జెన్యూన్ అనుకుని క్లిక్ చేశాడు. ఆ క్లిక్ చేసిన కానీ ఏమైందంటే దాంట్లో SMS ఫోన్ యాక్సెస్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. సో ఆ తర్వాత ఏదైతే మా నాన్నకైతే ఓటీపీ మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి, కానీ ఎవరు ఫోన్ చేసి అడగలేదు కాబట్టి అంతా మా డాడీ పట్టించుకోకుండా వదిలేశారు. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు 1,70,000 దాకా ఉన్నింది మా డాడీ అకౌంట్లో, అది మొత్తం తీసేసుకున్నారు వాళ్ళు. ఇంకా మేము వెంటనే ఇంకా తెలుసుకున్న పొద్దున్న లేచి తెలిసింది, కానీ ఇంకా మేము 1930 కాల్ చేస్తే వాళ్ళు అప్పటికప్పుడే కొంచెం అమౌంట్ ఫ్రీజ్ చేశారు. వాళ్ళు అప్పటికప్పుడే కేసు వాళ్ళు ఆన్లైన్లోనే తీసుకున్నారు. కానీ అయినా కూడా మేము ఒకసారి అక్నాలెడ్జ్మెంట్ కోసం మళ్ళీ మేము సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ బిలాస్పూర్లోనే వెళ్ళడం జరిగింది. ఏదో ఒక హోప్ అయితే ఉంది, వాళ్ళు మా ప్రాసెస్ అయితే చేస్తారని. సో మీ అందరికి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో చేశాను. ఎందుకంటే ఇట్లాంటి యాప్ అలాంటివి పంపించడం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు లింకులు ఓటీపీలను ఉండేవి, కానీ ఇప్పుడు వీళ్ళు ఇట్లా యాప్ లాంటివి పంపించేసి మొత్తము యాక్సెస్ అనేది తీసేసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పి వీడియో చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ.